शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారము తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకముల గురించి రాసిన గ్రంథకర్తలకు, చెప్పిన ప్రవచనకర్తలకు అందరికీ నమస్కారము తెలియజేస్తూ, మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 15వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు నేను మీకు తెలియజేస్తాను అని. శరజ్యోత్స్నా సుతాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కదమివ సతాం సన్నిదదతే దదిక్షీర ద్రాక్షా మధురి మధురీనా ఫణితయః. ఈ విధంగా సాగినటువంటి 15వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. అమ్మ, శరత్కాలము నాటి పౌర్ణమి చంద్రుని యొక్క శుద్ధమైన కాంతులను విరజిల్లుతూ, అంతకంటే ఎంతో అందమైనటువంటి కాంతులతో విరజిల్లుతున్నటువంటి ముఖం, జడలపై చంద్రుని కిరీటముగా ధరించిన దానమైన నిన్ను వరద అభయ ముద్రలను, అక్షమాలను, పుస్తకమును ధరించినటువంటి నిన్ను ఏ సజ్జనుడైనను ఒక్కసారి నమస్కరించినచో అతనికి తేనె, స్వచ్ఛమైన పాలు, ద్రాక్ష రసముల వంటి కన్నా ఎంతో తీయదైనటువంటి పలుకులను నీవు ప్రసాదించదువు కదా. ఈ శ్లోకము యొక్క తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. వలవనివై ఉండి నీ తలపై అదుని దాల్చి కరమునందు వరద అభయముద్రలన్ వహిన్ పెరులన్ దాల్చినటుల కను సుజనులకు మధుర పలుకు నిష్ఠువమ్మా. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని మనం పరిశీలిద్దాం. ఈ శ్లోకము ద్వారా సాత్విక ధ్యానమును, సాత్విక ఆరాధనను తెలియజేస్తూ సారస్వత ఫలమునిచ్చేటువంటి అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని ప్రతిపాదించి దాన్ని వర్ణన చేస్తూ ఈ శ్లోకమును శంకర భగవత్పాదులు రచించినట్టుగా తెలుస్తూ ఉంటుంది. తదన్య పాణిభ్యాం అని 4వ శ్లోకంలో చెప్పి, అమ్మవారు ఇతర దేవతల వలె అభయ వరద ముద్రలను మాత్రము ధరించదని, ఆమె యొక్క పాదములే అభయ వరములను ప్రసాదిస్తూ ఉంటుంది. అంతటి ఘనమైన పాదములు అమ్మవారికి ఉన్నాయి కదా అని చెప్పాము 4వ శ్లోకము. అలాగే కొన కాంచీధామ అని చెబుతూ 7వ శ్లోకంలో
అమ్మవారు తన 4 హస్తములందు ధనస్సు, బాణము, పాశము, అంకుశము ధరిస్తుందని తెలియజేశాము. మరి ఈ శ్లోకంలో మాత్రము అమ్మవారు అభయ వరదముద్రను ధరిస్తూ స్ఫటిక మాలను, పుస్తకమును ధరిస్తూ ఉంటుంది అని తెలియజేస్తున్నారు. సాత్విక భావనను తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి సారస్వత ఫలాన్ని మనకి అందివ్వడానికి శంకర భగవత్పాదులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆమె అమ్మవారి స్వరూపాన్ని ధ్యానం చేస్తూ అందులో వాగ్దేవుని ధ్యానం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలోని ముఖ్య పదాలను ఒకసారి మనం పరిశీలిస్తూ ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శరజ్యోత్స్నాం శుద్ధాం అన్నారు. శరత్కాల చంద్రుని వంటి స్వచ్ఛమైనటువంటి తెల్లదనముతో కలిగినటువంటిది అన్నారు. సంవత్సరములో వసంత ఋతువు, శరద్ ఋతువు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. వసంత ఋతువులో పువ్వులు వికసిస్తూ ఉంటాయి, అంటే సుమ వికాసము జరుగుతూ ఉంటుంది. శరద్ ఋతువులో చంద్రుని వికాసము లేక సౌమ్య వికాసము జరుగుతూ ఉంటుంది. సుమ సౌమ్య వికాసములు రెండూ కూడా ఎంతో ఆహ్లాదకరంగాను సున్నితంగాను ఉండే విషయాలు కాబట్టి శరజ్యోత్స్నాం శుద్ధాం అనే పదాల ద్వారా ఎంతో శుద్ధమైనటువంటి సున్నితమైనటువంటి పదజాలములతో కూడిన కవిత్వం వస్తుంది అనే విషయంగా తెలియజేశారు శంకర భగవత్పాదులు. శశీయుత జటాజూట మకుటాం అన్నారు. ఇందాక చెప్పినట్టుగా మనం శశియుత అంటే చంద్రుని కలిగినటువంటి జడలు కలుగుతూ ఆ జడలపై చంద్రుని మకుటముగా ధరించినటువంటి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. అంటే శశియుత అనగానే చంద్రుని కలిగి ఉన్నటువంటిది అన్నారు. చంద్రుడు అనేవాడు అందానికి లావణ్యానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎంతో సుందరముగా లావణ్యముగా కూడినటువంటి కవిత్వములు వస్తాయి అంటున్నాం. జటాజూటము అన్నారు. జడలను మనము అల్లుకుంటూ ఉంటాం. ఈ విషయంలో ఎవరైనా కవిత్వం గురించి కానీ కవుల గురించి కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మంచి పద అల్లికతో కూడినటువంటి కవిత్వములు ఉన్నాయి అంటాం. అంటే పదములను అల్లుట అనేటువంటిది కవి యొక్క ఒక సామర్థ్యతను తెలియజేస్తూ ఉంటుంది. ఈ పదముల అల్లిక అనేటువంటిది ఎంతో సుకుమార్యంగా కనిపిస్తూ ఉంటుంది. మంచి పదముల అల్లిక కలుగుతూ ఉంటుంది ఆ కవికి అనేటువంటి విషయంగా ఇక్కడ జటాజూటము అన్నారు. మకుటాం, మకుటము అంటే కిరీటం. సాధారణంగా కిరీటము అనేటువంటిది తలపైనే పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఎత్తైన స్థానంలో ఉన్నతమైన స్థానంలో కిరీటము లేక మకుటము అనేది ఉంటుంది. అంటే కవిత్వం ఎంతో ఉన్నతమైనదిగా ఉన్నతమైన భావాలతో ఉన్నతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ కవిత్వము సాగుతూ ఉంటుంది అనే విషయంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వరత్రాసత్రాస అన్నారు. వరద ముద్ర అభయముద్రను కలిగి ఉంటుంది అన్నారు. కవికి ముఖ్యంగా కావలసినటువంటిది ధైర్యము, ఆలోచనా శక్తి. ధైర్యము ఆలోచనా శక్తులను వరద అభయముద్రల ద్వారా అమ్మవారు
ప్రసాదిస్తుంది కాబట్టి ఈ రెండిట్లతో కలిగినటువంటి కవిత్వములు విరజిల్లుతూ ఉంటాయి అని చెప్పుకున్నట్టుగా మనం గ్రహించాలి. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాత వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి.